friends, I am Sharma from Best Luck Trade. మీరు బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై ట్రేడ్స్ చేయాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు వాళ్ళ సూచనల మేరకు బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై ట్రేడ్స్ని తీసుకొని మంచి లాభాలు పొందండి. నా ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోతే మనం బ్యాంక్ నిఫ్టీ లైవ్లో బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ని ఫిక్స్ అయిపోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, నవ్ ఇట్ ఈస్ రన్నింగ్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీని పడినప్పుడల్లా తీసుకోండి. ఎక్కడి వరకు? 600 వరకు. 600 వరకు పడినప్పుడల్లా తీసుకోండి. టార్గెట్ ఫిక్స్ చేసాం ఆల్రెడీ. బెస్ట్ లక్ ట్రేడ్ టార్గెట్ ఫిక్స్ చేసింది 780. ఇంతకీ ఇది పుట్టా కాలా చెప్పలేదు. ఎస్, పుట్ ఆప్షన్ 55,500 28th August expiry బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ బై ఆన్ డిప్స్ స్టార్ట్ ఫ్రమ్ 650 ఆర్. ఫండ్ మా దగ్గర ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు నుంచి ఇటు ట్రేడ్ మిస్ అయిపోతుందేమో, మాకేం ఇబ్బంది లేదు. పడినప్పుడల్లా తీసుకుంటాం. రైట్ నౌ మేము తీసుకునే కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది, ఫండ్ కెపాసిటీ ఫండ్ క్యాపబిలిటీ ఉంది అనుకున్న వాళ్ళు స్పాట్లో ముందు ఒక లాట్ తీసేసుకోండి. ఎస్, లెవెల్ మంచి లెవెల్ అయ్యింది. ఒక లాట్ ముందు స్పాట్లో స్టార్ట్ చేసేయండి. 655 658 ఆ రేంజ్లో, లేదా 670లో మరొక లాటు. అండ్ అగైన్ లెవెల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అగైన్ 640 ఆర్ 630లో మరొక లాటు. అండ్ అగైన్ 590లో ఒక లాటు. ఇవన్నీ మీరు అక్యుములేట్ చేసుకొని ఉంచుకోండి. సపోజ్ టర్న్ అయిపోతుంది, ఇంకా ట్రేడ్ లాభం లేదు, ఇక్కడి నుంచి రిటర్న్ మనకు కష్టం అనుకుని పూర్తిగా రివర్స్ అయిపోయింది మార్కెట్, మంచి స్వింగ్లోకి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న టైం అది కనుక ఆ సింబల్ మనకి సిగ్నల్ రైజ్ అయ్యేది ఎప్పుడు అంటే 550 కట్ అయినప్పుడు తెలిసిపోతుంది మనకి. అది కూడా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోదు కిందకి. సో మనకు కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చి అప్పుడు వెళ్తుంది. సో ఆ రిట్రేస్మెంట్లో మనం అక్యుములేట్ చేసుకున్న లాట్స్ అన్నీ మినిమల్ ప్రాఫిట్ లేదా నో లాస్ నో గెయిన్లో బయటకు వచ్చేస్తాము. 99% అది జరగదు. లెవెల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బై ఆన్ డిప్స్ మీరు ఎప్పుడైతే, నాకు తెలిసి ఎప్పుడైతే ఇది 600 కట్ అవుతుందో ఇమ్మీడియట్గా బయ్యర్స్ ఎంట్రీ అయిపోయి దీన్ని 780కి లాక్కెళ్ళిపోతారు. ఎస్ ఫ్రెండ్స్, సో బీ కాషస్ ఇన్ దిస్ ట్రేడ్ విత్ ఆల్ పారామీటర్స్, క్యాండిల్ సైకాలజీ, స్ట్రక్చర్, మొమెంటమ్, వెయిటేజ్, వాల్యూమ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీని బెస్ట్ లక్ ట్రేడ్ వారు ప్లాన్ చేసినటువంటి లైవ్లో మీకు ఆల్రెడీ బ్యూటిఫుల్ ట్రేడ్ని మీకు ప్రజెంట్ చేసి ఇచ్చేసింది. సో మీరు మీ పనుల్లో ఒకటే, మీ యొక్క డబ్బుని జాగ్రత్తగా ఈ లెవెల్స్లో పొందుపరుచుకొని మంచి లాభాలని జేబులో వేసేసుకోండి. రెడీనా? సో ఈ విషయం మీకు ముందుగా తెలియజేయడానికి ఈ వీడియోని చేయడం జరుగుతోంది. బై ఆన్ టిప్స్ టార్గెట్ విల్ బి 780, 55,500 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ 28th ఎక్స్పైరీ. సో ఇలాంటి ట్రేడ్స్ మీకు మరిన్ని ముందుగా కావాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో బెస్ట్ లక్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఇలాంటి ట్రేడ్స్ని మీకు మరిన్ని ముందు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బాయ్. హలో, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అనేది మైండ్లో తీసేయండి. మీరు బై ఆన్ డిప్స్ అన్నప్పుడు at the same time you have to wait for some time, either today or tomorrow or day after tomorrow. అంతవరకు పట్టదు. బ్యాంక్ నిఫ్టీ తెలుసు కదా ఎంత ఫాస్ట్గా ఉంటుందో. మ్యాక్సిమం బీటీఎస్సీ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మన 315 లోపు అవ్వకపోతే 99% అలా అవ్వదు. అక్యుములేట్ చేసుకున్నటువంటి లాట్స్ని మాత్రం జీటీటీలో మీరు పెట్టించుకోండి.
సెల్లింగ్ ఆర్డర్ ముందే జీటీటీలో పెట్టేసేయండి 780కి. బీ కాషస్. ఎందుకంటే నెక్స్ట్ డే బిగ్ ట్రేడర్స్ ఒకేసారి అప్పు నుంచి కిందకి పడేస్తారు. అంటే హైలో ఓపెన్ అయిపోయి స్టార్టింగ్ వితిన్ 2 or 3 minutesలో కిందకి పడేస్తారు దాన్ని. సో అప్పుడు మీకు ఛాన్స్ దొరకదు ఎగ్జిట్ అవ్వడానికి. సో బెటర్ జీటీటీలో మీరు సెల్లింగ్ ఆర్డర్ కూడా పెట్టేసి ఎన్ని లాట్లు మీకు ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటాయో అన్ని లాట్లని మీరు జీటీటీలో ప్లాన్ చేసి ఉంచేసుకోండి టార్గెట్ని. సో దట్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్. ఓకేనా? సో మీరు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఛానల్ని ప్రమోట్ చేయండి. హ్యూజ్ సబ్స్క్రైబర్స్ని మన ఛానల్కి వచ్చేలా మీరు ప్లాన్ చేయండి. ఓకే, బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్.